ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ లేదా అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి పోస్టుల్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ మ్యాక్సిమం వాళ్ళకి అధికార దాహం అనేది ఎక్కువగా ఉంటుంది. చనిపోయే వరకు కూడా వాళ్ళ అధికారాన్ని అనుభవించాలి అనుకునే ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, రాజకీయ నాయకులు ఉన్న ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ని ఫాలో అయ్యే రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళలో షింజో అబే జపాన్ ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమైన పాత్రని పోషించారు. మోరల్ అండ్ ఎథికల్ గ్రౌండ్ని బేస్ చేసుకొని తన హెల్త్ సహకరించట్లేదు అనే ఉద్దేశంతో ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ని, క్రోనికల్ డిసీజ్గా ఉన్న ఈ ప్రాబ్లమ్ని తను ఫేస్ చేస్తూ ఎథికల్ అండ్ మోరల్ గ్రౌండ్స్ని ఆలోచించి పీపుల్కి అడ్మినిస్ట్రేషన్ అందదు, నేను సఫర్ అవుతా ఉంటే ఇల్నెస్తో అనే ఉద్దేశంతో తన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి రిజైన్ చేసినటువంటి గొప్ప నాయకుడు షింజో అబే. ఎందుకు ఆయన పాలసీస్ కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అది జపాన్లో కానీ అదర్ కంట్రీస్లో కానీ ఎథిక్స్ అండ్ మోరల్ గ్రౌండ్స్ని, పీపుల్ యొక్క వెల్ఫేర్ని పట్టించుకోవడంలో ఈ డెసిషన్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. మన ఇండియాలో మీరు చూసుకుంటే పీపుల్ వెల్ఫేర్ కోసం కాకుండా వాళ్ళ వెల్ఫేర్ కోసమే పాలిటిక్స్ అనేవి జరుగుతూ ఉంటుంటాయి. ఈ అధికార దాహం కోసమే పాలిటిక్స్ తయారైనవి కానీ ప్రజాసేవ కోసం పాలిటిక్స్ ఎప్పుడూ ఇండియాలో జరగలేదు. ఇండియాలో ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ కానీ, ప్రెసిడెంట్స్ కానీ, చీఫ్ మినిస్టర్స్ కానీ తమ అధికారంలో చనిపోయేంత వరకు తమ దగ్గరే పవర్ ఉండాలనుకున్నారే కానీ ఎవరూ కూడా తమ హాస్పిటల్లో ఉన్నామని, లేదా తమకి క్రోనికల్ డిసీజెస్ ఉన్నాయని, లేదా లాంగ్ టర్మ్లో నేను పీపుల్కి సర్వీస్ చేయలేను అనే భావంతో ఎవరో రిజైన్ చేయలేదు. ఈవెన్ మీరు జయలలితను చూసుకున్న 2 months ఆర్ 3 months హాస్పిటల్లోనే ఉన్నారు కానీ ఎప్పుడు చీఫ్ మినిస్టర్ పోస్ట్కి రిజైన్ చేయలేదు. అంటే వాళ్ళు చనిపోయే వరకు కూడా కొంచెం అవకాశం ఉండి బయటపడి ఎంత సఫర్ అవుతూ ఉన్నా కానీ ఆ పోస్ట్లో ఉండటానికే ట్రై చేశారు. కానీ అంటే ఇక్కడ నేను ఓన్లీ జయలలితనే టార్గెట్ చేసినట్టు కాదు, చాలామంది మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇలా ఉన్నాయి ఇండియాలో అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. షింజో అబే తనంతరకు తానుగా ఈ నిర్ణయం తీసుకోవటం అనేది ఓల్డ్ లీడర్స్కి కనువిప్పు కలగాలి. కానీ ఇండియా పాలిటిక్స్ కానీ అదర్ కంట్రీస్లో ఉన్న పాలిటీషియన్స్ కానీ దానికి సుముఖంగా లేరు, దానికి రీచ్ అయ్యే పొజిషన్లో కూడా లేరు. ఇది షింజో అబేలో ఉన్న యునీక్ క్వాలిటీ. తను క్రోనికల్ ఇల్నెస్ అయినప్పటికీ సఫర్ అవుతున్నా, మాట్లాడగలిగే శక్తి ఉన్నా, నుంచోగలిగే శక్తి ఉన్నా రిజైన్ చేశారు. అది గ్రేట్నెస్. మన వాళ్ళు ఐసీయూ బెడ్ మీద ఉన్నా కానీ ఆ పోస్ట్కి రిజైన్ చేయరు. సో అంటే పీపుల్ యొక్క వెల్ఫేర్ని, పీపుల్ సర్వీస్ని పట్టించుకోవడానికి షింజో అబే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇతనికి ఇంటెస్టైన్కి సంబంధించిన క్రోనికల్ డిసీజ్ ఉంది. దీని కారణంగా 2007లో కూడా స్ట్రగుల్స్ని ఫేస్ చేసి పోస్ట్కి రిజైన్ చేశారు. తర్వాత మళ్ళీ 2015 తర్వాత పవర్లోకి వచ్చారు. సో అలా కంటిన్యూగా తను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను. సో హాస్పిటలైజేషన్ అవ్వటం వల్ల ఇల్నెస్ కారణంగా క్రోనిక్ అంటే లాంగ్ టర్మ్లో ఈ ఇల్నెస్ ఉండటం వల్ల సో నేను అన్ఫిట్ అని తనంతగా తానుగా దిగిపోవటం అనేది సో గ్రేట్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ని ఈ వరల్డ్కి తెలియజేసినట్టు అయింది షింజో అబే నుంచి ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిందే అది. అయితే షింజో అబేకి ఇండియాకి ఉన్న రిలేషన్స్ చాలా గ్రేట్ రిలేషన్స్ని బిల్డప్ చేయడానికి ఇండియాకి తన వంతు సహకారం అందించారు. ఇండియాలో అహ్మదాబాద్ నుంచి ముంబైకి ఫాస్ట్ ట్రాక్ మెట్రో బుల్లెట్ ట్రైన్ని కన్స్ట్రక్షన్ చేయాలని, దీనికి అప్రాక్సిమేట్గా 1 lakh crore ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడంలో షింజో అబే చాలా ప్రయత్నాలు చేశారు. దాంతోపాటు ఇండియాని చైనా నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, తర్వాత జపాన్ చైనాకి ఉన్న రిలేషన్స్ని చూసుకొని, ఇండియాకి చైనాకి ఉన్న రిలేషన్స్ చూసుకొని సో ఇండియా జపాన్ కౌంటర్ బ్యాలెన్స్ చేయగలుగుతారు ఇండో పసిఫిక్ ఓషన్లో అనేది అబే స్ట్రాటజీగా కనిపిస్తుంది. దానికోసం ఇండో పసిఫిక్ ఓషన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి క్వాడ్రిలేటరల్ గ్రూప్ను కూడా ముందుండి నడిపించిన వ్యక్తి షింజో అబే. ఆస్ట్రేలియా, యుఎస్ఏ, ఇండియా, జపాన్ నలుగురు కలిసికట్టుగా ఉంటే ఇండియాని ఇండియన్ ఓషన్లో ప్రొటెక్ట్ చేయొచ్చు. దాంతోపాటుగా ఇండో పసిఫిక్ రీజన్ని పీస్ఫుల్గా మెయింటైన్ చేయాలంటే, ఇంటర్నేషనల్ వాటర్స్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే 9 లైన్ క్లెయిమ్ని చైనా ఈస్ట్ చైనా సీలో చేస్తుంది, సౌత్ చైనా సీలో చేస్తుంది. ఆ సౌత్ చైనా సీ నుంచి
ఫిలిప్పైన్స్ కానీ, స్పాట్లే కానీ, పారాసెల్ ఐలాండ్ కానీ, జపాన్తో చైనాకి మధ్యలో షెంకాకు ఐలాండ్స్ డిస్ప్యూట్ ఉంది. ఈ ఐలాండ్స్లో కానీ సో ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని చైనా క్రియేట్ చేసి తమ భూభాగాలుగా సముద్రాన్ని క్లెయిమ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ హ్యూజ్ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఇండో పసిఫిక్ థియరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని అప్లిఫ్ట్ చేయడంలో కూడా షింజో అబే సక్సెస్ అయ్యారు. క్వాడ్రిలేటరల్ గ్రూప్ని ప్రపోజ్ చేశారు. సో అవి కొన్ని కన్స్ట్రెయిన్స్తో ముందుకు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా గ్రేట్ థాట్స్ని ముందుకు తీసుకొచ్చి ఇండియాతో జపాన్కున్న రిలేషన్స్ని హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్లడంలో షింజో అబే పాత్ర మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు వరల్డ్లో యుఎస్ఏతో క్లోజ్ అలైస్ని ఫామ్ చేసుకోవటం, చైనాకి కౌంటర్ బ్యాలెన్స్ చేసుకుంటూ రావటం సౌత్ చైనా సీలో కానీ, ఈస్ట్ చైనా సీలో కానీ. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఒక పర్ఫెక్ట్ లైన్లో పెట్టడానికి షింజో అబే చాలా ప్రయత్నం చేశారు. G4 కంట్రీస్గా ఉన్న అంటే యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్స్ కావాలనుకుంటున్న ఈ G4, సో జర్మనీ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఇండియా, తర్వాత జపాన్, ఈ G4 కంట్రీస్లో జపాన్ కూడా పార్ట్నర్షిప్ ఉంది. ఈ 4 కంట్రీస్లో కూడా ముందుగా ఇండియాకి యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్లో సీట్ ఇవ్వండి అని పోరాటం చేసిన వ్యక్తి కూడా షింజో అబేనే. సో ఇలా ఇండియాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లోను, జియో పొలిటికల్ ఇష్యూస్లోను, ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను, బైలేటరల్ రిలేషన్స్ని స్ట్రాంగ్ చేయడంలో కూడా షింజో అబే పాత్ర ముఖ్యంగా చెప్పుకోవచ్చు మనం. దాంతోపాటుగా జపాన్ ఓన్ ఇంటర్నల్గా మనం గమనిస్తే అబెనామిక్స్, ఈ అబెనామిక్స్ అనే ఎకనామికల్ థియరీ, అంటే జపాన్ ఎకానమీని ముందుండి నడిపించడానికి అబే యొక్క పాలసీస్ ఏ అయితే చేస్తున్నారో దీన్ని అబెనామిక్స్ అంటారు. ఈ అబెనామిక్స్ని ముందుకు తీసుకొచ్చి ఈ అబెనామిక్స్ థియరీ వచ్చిన తర్వాత జపాన్ యొక్క జీడిపి బాగా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయింది. దాంతోపాటు పెసిఫిస్ట్ కాన్స్టిట్యూషన్, సో కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 9 పీస్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది జపాన్ కాన్స్టిట్యూషన్లో. అంటే ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్మీని యూజ్ చేసి ఆ డిస్ప్యూట్స్ని సెటిల్ చేయటం కానీ, ఎటువంటి అంటే ఇంటర్నేషనల్ మ్యాటర్స్లో మేము కలగజేసుకోము, పీస్ఫుల్గా ఉంటాము అనేదే, మిలిటరీని యూజ్ చేయము అనేదే ఈ ఆర్టికల్ 9. అయితే ఈ పీస్ క్లాజ్ని రివైవ్ చేయడానికి ప్రయత్నించారు. అదర్ కంట్రీస్కి ఇంటర్నేషనల్లో తన ఎలైస్కి సపోర్ట్ చేసే విధంగా ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా దీన్ని ఫార్వర్డ్ కాలేదు. ఇది జపాన్కి ఫ్యూచర్లో ముఖ్యం. ఎందుకంటే జియోపొలిటికల్ స్ట్రాటజీస్ని అదర్ మిలిటరీస్ మీద, యుఎస్ఏ ప్రొటెక్షన్ మీద జపాన్ కూడా ఫ్యూచర్లో ఎంతకాలం అని ఉంటుంది. సో వీళ్ళ ఓన్ ఎయిర్, నేవీ, దాంతోపాటు మిలిటరీ ఫోర్సెస్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉండింది. అందుకనే షింజో అబే వచ్చిన తర్వాత మిలిటరీ బడ్జెట్ని చాలా హైయెస్ట్ స్టేజ్కి 1% ఆఫ్ జీడిపికి ఇంప్రూవ్ చేశారు. అంటే వీళ్ళు మిలిటరీ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేదు అంటే ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ని ఆర్మీ కానీ, నేవీ కానీ, లేదా అదర్ ఎయిర్ ఫోర్స్తో కానీ ఎందుకు సాల్వ్ చేసుకోవడానికి వీళ్ళకి అడ్డొచ్చినది ఏంటంటే పెసిఫిస్ట్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 9. ఎందుకు వీళ్ళు ఈ ఆర్టికల్ 9ని తీసుకొని వచ్చారు? ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ని తమ మిలిటరీతో సాల్వ్ చేయకూడదు, సో మిలిటరీని మెయింటైన్ చేయకూడదు అనే పీస్ క్లాజెస్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఈ పసిఫిక్ కాన్స్టిట్యూషన్ ద్వారా వాళ్ళు వరల్డ్ వార్ 2లో మోస్ట్ సఫరర్స్, సో యుఎస్ఏ ఆక్యుపై చేసుకున్నది, తర్వాత న్యూక్లియర్ వార్ను చూశారు. అందుకనే కంట్రీ మొత్తం పీస్ఫుల్గా ఉండాలనేదే, వరల్డ్ మొత్తం పీస్ఫుల్గా ఉండాలనేదే జపాన్ యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క బేసిస్. అంటే వాళ్ళు ఎంత మోరల్ అండ్ ఎథికల్ గ్రౌండ్స్లో ఆలోచిస్తున్నారో మనకు అర్థమవుతుంది. జపాన్ని ఒక ట్రెండ్ సెట్టర్గా, ట్రేడ్ మార్క్గా తీసుకొని అదర్ కంట్రీస్ కనుక ఫాలో అయితే వాళ్ళ నుంచి ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ చాలా నేర్చుకోవచ్చు. పీస్ఫుల్ పీపుల్ వాళ్ళు. సో అది వరల్డ్కి ఎంతైనా అవసరం. ఇప్పుడు న్యూక్లియర్ ఆర్మ్ రేస్లో ఉన్న కంట్రీస్ అన్నీ జపాన్ని చూసి నేర్చుకోవాలి. సో జపాన్ యొక్క పీస్ థియరీస్ని ఫాలో అవ్వాలి. వాళ్ళ ఫేసెస్ చూస్తేనే మనకు పీస్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్సెప్షన్స్ ఆల్రెడీ ఉంటాయి, ఎప్పటికప్పుడు 1% ఆర్ 2%. ఎనీవే, షింజో అబే అనేది అబెనామిక్స్తో తన ఎకానమీని సర్వైవ్ చేశారు. జపాన్ ఎకానమీని జియో పొలిటికల్ కండిషన్స్ని మార్చడానికి ప్రయత్నించారు. దాంతోపాటు పెసిఫిస్ట్ కాన్స్టిట్యూషన్, ఈ జియో పొలిటికల్ కండిషన్స్ తగ్గట్టుగా తమ మిలిటరీని డెవలప్ చేసుకోవడానికి ఈ ఆర్టికల్ 9 పీస్ క్లాజ్ని అమెండ్ చేయడానికి ప్రయత్నించారు. సో గ్రేట్ ఇనిషియేట్స్, గ్రేట్ రీఫార్మ్స్తో, మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్తో షింజో అబే పరిపాలించారు. కానీ సో ఆయన ఇల్నెస్ కారణంగా ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నుంచి తప్పుకోవడం అనేది ప్రైమ్ మినిస్టర్ ఒక గ్రేట్ ఫ్రెండ్ని కోల్పోయినట్టే.
ఎందుకు గ్రేట్ ఫ్రెండ్ని కోల్పోయినట్టంటే, అంటే జపాన్తో రిలేషన్ మనకి ఎప్పుడూ ఉంటాయి సాఫ్ట్ రిలేషన్స్, కానీ మెన్ టు మెన్ రిలేషన్ అనేది కంట్రీ టు కంట్రీ రిలేషన్స్ని కూడా దారితీస్తుంది. సో ఇప్పుడు సపోజ్ షింజో అబే విజిట్ చేస్తే ఇండియాకి పర్సనల్ టైస్ ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, ఇతని మీద ఇతనికి ఒపీనియన్ ఉంటుంది. వీళ్ళిద్దరూ బాగా దగ్గరగా రీచ్ అయితే 2 కంట్రీస్ రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఏ కంట్రీ ప్రెసిడెంట్ వచ్చినా ట్రీట్ చేయటం కానీ, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ట్రీట్ చేయటం కానీ, వాళ్ళని చూసుకునే పద్ధతులను కానీ, వాళ్ళ రిసీవింగ్ గెస్చర్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో సైకలాజికల్ బిహేవియర్ని చేంజ్ చేస్తారు ఈ కంట్రీ మీద ఉన్నటువంటి వాళ్ళ థాట్స్ని. సో అందుకనే అలా మంచి టెంపో ఉంది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి, షింజో అబేకి. సో ఫ్యూచర్ వచ్చే లీడర్తో మళ్ళీ టైస్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ స్టాండర్డ్ బైలేటరల్ రిలేషన్స్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది అధికారుల పరంగా, కానీ పర్సన్ టు పర్సన్ రిలేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మంచి టెంపో మెయింటైన్ చేస్తున్న సమయంలో షింజో అబే రిజైన్ చేయటం అనేది ఇండియాకు కూడా కొంచెం కన్స్ట్రెయిన్స్గానే ఉంటుంది. సో ఎనీవే జపాన్తో ఉన్న స్టాండర్డ్ రిలేషన్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాం కాబట్టి, సో లీడర్స్ మారుతూనే ఉంటారు ఎప్పుడు, కానీ కంట్రీస్ యొక్క స్టాండర్డ్స్ అనేది, బైలేటరల్ రిలేషన్స్ అనేది మారకూడదు. సో ఇలానే ఉంటే మనకి జియో పొలిటికల్ కానీ, ఇటువైపు చైనా డామినెన్స్ని కానీ, తర్వాత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి హెల్ప్ చేయటం కానీ జపాన్ నుంచి మనం బాగా ఆశించవచ్చు.